హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఇందిరా క్రాంతి పథకం ఏపీఎం అనిత ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం మాట్లాడుతూ మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పిడి శ్రీనివాసు, ఎంఆర్ఓ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, సిసిలు కవిత, రమాదేవి, స్వర్ణజ్యోతి, మండల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పుట్ల సునీత, కావ్య, మండల పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. దయచేసి ముందుగా ఇక్కడికి వచ్చే రైతుల కొరకు వాళ్ళు ఎండలో వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం నిలబడటానికి నీడన ఉండటానికి వీలుగా ఇక్కడ ఒక పర్మనెంట్గా నీడని ఏర్పాటు చేయండి. 24 గంటలు నీళ్లు, మంచినీళ్ళు అందుబాటులో ఉండేటట్టుగా చూడండి. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. దయచేసి మహిళలు, ఇక్కడ ఈ సెంటర్ నిర్వాహకులు జాగ్రత్త తీసుకోవాల్సిందే నేను కోరుతున్నా. ఇక 17% మాయిశ్చర్ ఉంటే సరిపోతుంది. ఆ లోపలనే ఉండాలి తప్ప ఆ లోపల పైన ఉండకుండా చూసుకోండి. తూర్పారబట్టే మిషన్ కూడా మీ దగ్గర ఉందా? తూర్పారబట్టే మిషన్ కూడా తెప్పించుకోండి. రోజు ఇప్పుడేమో ఇంత ఎండ కొడుతుంది, సాయంకాలం కాగానే గాలులు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, రాళ్ళు కూడా పడుతున్నాయి, కళ్ళాలకు వచ్చిన ఒడ్లు కూడా తడిచిపోతున్నాయి, రైతులు ఆగమవుతున్నారు. కాబట్టి టార్పాలిన్స్ మాత్రము ఖచ్చితంగా మీ దగ్గర అందుబాటులో పెట్టుకోండి. మన కళ్ళానికి వచ్చిన తర్వాత ఒక గింజ కూడా తడవడానికి వీల్లేదు. కాబట్టి సరిపోయే అన్ని టార్పాలిన్స్ కూడా మీరు అందుబాటులో పెట్టుకోవాల్సిందే నేను కోరుతున్నా. తూకం వేసిన తర్వాత వెంటనే మరి ఇక్కడి నుంచి మిల్స్ పోయే ఏర్పాటు కూడా కొంచెం పీడీ గారు మానిటర్ చేయాలి. లారీల వాళ్ళు అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి మీరు మానిటర్ చేసి మహిళా సంఘాల వాళ్ళు కొంచెం వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాలేరు. కాబట్టి మీరే కొంచెం ఏపీఎం గారు కానీ మీరు కానీ కొంచెం ఎప్పటికప్పుడు వాళ్ళను గైడ్ చేస్తూ వాళ్ళకు లారీలు కూడా అందుబాటులో ఉండే విధంగా, తూకం అయిన తర్వాత వెంటనే ఇక్కడి నుంచి ధాన్యము షిఫ్ట్ అయ్యే విధంగా కూడా చర్యలకు సంబంధించిన డబ్బులు వచ్చినాయి. అదేవిధంగా మీ మండలానికి ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రిక్ బస్ కూడా వచ్చింది. మరి ఈ రెండు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మొన్న పోయిన నెల 16 మార్చి నాడు గన్పూర్లో బ్రహ్మాండమైన మన మీటింగ్ పెట్టుకున్నాం. మీ అందరి సమక్షంలో 800 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులకు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అప్పుడే వారు చెప్పారు, వడ్డీ లేని రుణాలకు సంబంధించిన డబ్బులు ఏవైతే మహిళా సంఘాలకు రావాలనో వాటిని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒక గన్పూర్లో మీటింగ్ పెడితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.